నష్టం చేశారని ఇటువంటి కార్యక్రమం చేయకూడదని మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ముందు ముందు కూడా ప్రజలకు సేవ చేసి అసెంబ్లీకి పోయి కార్యక్రమాలు నడపాలని కోరుకుంటున్నాను సార్. రైట్. మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్. చివరికి పదే చెప్తున్నావు. నాకు అర్థం కావడం లక్ష్మణ గారు, ఏం వ్యాధి ఉంది అమ్మకు నాకు ఇంతవరకు తెలియదు. సావు బతుకులు అనేది మీరు చూసి వచ్చినారా లేక మీకు ఏమైనా డాక్టర్ రిపోర్ట్ ఇచ్చినారా? నాకు తెలియదే. సావు బతుకుల్లో ఉంది అమ్మా. ఎందుకు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ ఎట్లా హాస్పిటల్ ఉన్నారో ఆయన హాస్పిటల్ ఉంటుంది. ఆమెకి ఏదో చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ లో ఒకవేళ ఐసీయూలో పెట్టచ్చు, లేక పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. దానికి ఎందుకు మీరు ఏందో చనిపోతుంది మీరు పోలేదు? ఏంది ఇదంతా ఇంత దిగజార్చి మాట్లాడుతున్నారు? పద్ధతి కాదు, మాట్లాడద్దు ఇప్పటికెట్లా. అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లితో రిపోర్ట్ తెప్పించుకుంటాడు. ఎందుకంటే సాయంత్రానికి వచ్చి ఉంటుంది. ఆయనకి ఈ రోజు కాదు. ఆయనకు తెలియదా? ఆయనకు తెలియదు వాళ్ళ చెల్లెలు, వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య వాళ్ళందరూ దగ్గర ఉండరా? ఏంది మాట్లాడుతున్నారు? ఎట్లా కావాలంటే ఎట్లా మాట్లాడుకుంటా పోతే ఎట్లా? మీరు మాట్లాడలేదు, ఓదార్చలేదు. దీంట్లో అవసరమైన లేని సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు. రెండోది మా కృష్ణవేణి గారు చెప్తున్నారు ఏమని, మీరు 11 సీట్లు కూర్చోబెట్టారు, మిమ్మల్ని కింద పడబెట్టారు, లేపినారని. సరే, మీరు చెప్పినట్టే ప్రజల్లో మాకు విశ్వాసం లేకపోతే, ప్రజలు మమ్మల్ని నమ్మకపోతే, ప్రజలు మమ్మల్ని దూరం పెట్టింటే ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో అంత పెట్టమని చెప్పలే. అన్ని నియోజకవర్గాలు కాదు, ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పార్టీ ఒక నియోజకవర్గం, టీడీపీ ఒక నియోజకవర్గం, బీజేపీ ఒక నియోజకవర్గం సింగిల్ గా పోటీ చేయండి. మా మీద గెలిచినారంటే శబాస్ అని మీకు ఇట్లా కాళ్ళకు నమస్కారం పెట్టి మేము నేను తిప్పుతా. లేదా ఓడిపోతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి శబాస్ అని ఒప్పుకుంటారని చెప్పండి. మేము చేతగాని వల్ల మాతో కాదు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని సవరణ చేపించండి. బాబు లక్ష్మీనాథ్ గారు, రాజ్యాంగాలు చట్టాలు కాదు, మనం గెలిపించాలి కానీ మనం చేతగాని వాళ్ళమై దేశం కాదు. రాజశేఖర రెడ్డి గారు 2009లో పోటీ తర్వాత తక్కువ మెజార్టీతో గెలిస్తే నేను ఆడుతున్నాను ఇంకా బాగా పనిచేయాలని చెప్పి నెక్స్ట్ మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు 2009 అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని సమానంగా చూస్తారంటారా ప్రజలు? పెట్టుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు ఇమేజ్ ఉందా? ఇమేజ్ ఉందంటారా? రాజశేఖర రెడ్డి గారికి ఇమేజ్ ఎక్కువ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత 4 ఇంతల పవర్ఫుల్ మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి 151 సీట్లు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికీ సింగిల్ గానే పోటీ చేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాంటి చిరంజీవి గారు లాంటి వేవ్లో కూడా గెలిచి నిలబడి రెండోసారి కూడా తొడగొట్టి నిలబడ్డారు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 11కు పడిపోయారు. ఎలా చెప్తారు ఇద్దరు? మీరు కేంద్రంలో రాష్ట్రంలో ఈవీఎంలన్నీ మెయింటైన్ చేస్తారని తెలుదు కదా మాకు. అన్ని మీకు దేశం 2019లో మీరు ఈవీఎంలు అనడానికి కేంద్రం మాతో లేదు. కేంద్రం ఎవరితో ఉంటే వాళ్ళు ఈవీఎం వాళ్ళ చేతిలో ఉంటాయి. ఈవీఎం ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్రంతో ఉంటుంది. ఆ కేంద్రంతో ఇల్లు అందుకనే పొత్తు పెట్టుకుని 10 రోజులు 15 రోజులు పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకొని ఒప్పించుకొని వచ్చి ఇక్కడ గెలిపించినామని చెప్పి ఆయనే చెప్పినాడు. మీరు అది మర్చిపోతే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారిని నేనే పట్టుకొని ఒప్పుకోరు. అది కాదు, చివరిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పరామర్శించారు కదా, తదుపరి చర్య ఏంటి? కనీసం తర్వాత అయినా దానయ్య కుటుంబాన్ని ఏమైనా పరామర్శించే అవకాశం ఉందా? ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ పరామర్శిస్తే తిరుమలలో చనిపోయినటువంటి వాళ్ళను, కాశీబుగ్గలో చనిపోయినటువంటి వాళ్ళను, సింహాచలంలో చనిపోయినటువంటి వాళ్ళను, దాంట్లో వాళ్ళు మనుషులు కదా? కాదండి, యాక్సిడెంట్ మనిషి అయినప్పుడు తొక్కిసలాట చనిపోయినప్పుడు మనుషులు కదా? వాళ్ళు మీ మీటింగ్ వచ్చినప్పుడు చనిపోతే వాళ్ళు మనుషులు కదా? ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది కదా సార్. వేరే వాళ్ళతో ముడిపెట్టుకుంటారా? వేరే వాళ్ళతో ముడిపెట్టుకుంటారా? మిమ్మల్ని అడుగుతుంటే వేరే వాళ్ళతో ముడిపెట్టుకుంటారా? బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, నీ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు నువ్వు చంపినావు. నువ్వు చంపిన తర్వాత వాళ్ళని ఓదార్చాల్సిన బాధ్యత నీకుందా? జగన్మోహన్ రెడ్డి గారు బండి కింద లింగమైన చనిపోతే వాళ్ళ భార్యను పిలిపించుకొని 10 లక్షలు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఓదార్చి పంపించినారు. మరి మీరేం చేసినారు? ఒక్కరికేమో పైసా ఇచ్చినారా? ఏం మాట్లాడతారు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటానే పోతారు. మీరైతే ఎంతమంది చంపొచ్చు, 100,000 మందిని చంపొచ్చు, కానీ మీరు మాత్రం ఎవరిని చూడరు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరైనా ఒక కార్యకర్త నాయకుడు పొరపాటున చనిపోతే దాని పెద్ద భూతత్వంలో చూపించారు. రాష్ట్రంలో సమస్యలు లేనట్టు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అక్కడే కేంద్రీకృతమైనట్టు, మొత్తం జనమంతా
ఆ చనిపోయిన యాక్సిడెంట్ దానయ్య దగ్గరే చూస్తానట్టు ఏం పని లేనట్టు చెప్తారు. రాష్ట్రంలో కరువు వచ్చిందా? కరువు వచ్చి రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ Right. దానికి సంబంధించినటువంటి చేయాల్సిన పనులు చేయకుండా కేవలం ఇక మరి స్టంట్ల మీదనే నడుస్తున్నారు. స్టంట్ల మీద భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి 90% జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే ఈయన 19లో ఊరక శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి నేనే పూర్తి చేసిన అని చెప్పుకుంటా పోతుంటే దానికి మీరంతా మాట్లాడదాం. రేపు పెడదాం. భోగాపురం ఎయిర్పోర్ట్ మీద రేపు పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు పెడదాం. ఒప్పందాలు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారిని 1200 కోట్లు ఖర్చు పెట్టి ఎయిర్పోర్ట్ 90% పూర్తి చేసినారు. 50 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డును విశాఖపట్నం నుండి భోగాపురం వరకు 50 కిలోమీటర్ల రోడ్డు శాంక్షన్ చేసి 6300 కోట్లతో శాంక్షన్ చేస్తే దానికి బుద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ మీద కోర్టుల కేసులు ఇది మీరే కదా. భోగాపురం నడకూడదని జరగకూడదని కోర్టులో కేసు వేశారు. మర్చిపోయారా విషయాన్ని? వినే వాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు భోగాపురం భూములు మీరు ఎన్ని తీసుకున్నారు? 500 ఎకరాలు. మర్చిపోయారు మీరు విషయాన్ని? విశాఖలో ఈగలుకుంటారు ఎయిర్పోర్ట్ అని చెప్పి మీరు 15,000 ఎకరాలు తీసుకొని భోగాపురం ఎప్పుడు అవసరం అని చెప్పారు మీరు. 2 లక్షల ఎకరాలు అట్లా అక్కడ కూడా విశాఖపట్నంలో ఈగలు ఊరుకుంటాను ఎయిర్పోర్ట్ అని భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే నేను చెప్పినా మీరు భోగాపురం విషయం ఎయిర్పోర్ట్ మర్చిపోయారు గురించి మీరు. రేపు మాట్లాడదాం సార్. ఇది సపరేట్ గా మళ్ళీ ఏమంటే సరిపోతుంది, సమయం అయిపోయింది. ఎస్, ధన్యవాదాలండి. మీ చర్చలో పాల్గొన్నందుకు విఎస్ఆర్ చౌదరి గారు ధన్యవాదాలండి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు